హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. నిన్నటి కంటిన్యూషన్ వీడియో అయితే ఇవాళ పోస్ట్ చేస్తున్నానండి. నిన్న సప్తగిరి రూమ్ టూర్ వరకు అయితే చూపించాను. ఇప్పుడు అక్కడి నుంచి అయితే తలనీలాలు మేము దర్శనానికి టోకెన్స్ లేకుండా ఎలా వెళ్ళాం ఏంటి అనేది అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ముందుగా మేము ఉన్నదే సప్తగిరి రెస్ట్ హౌస్ కాబట్టి అక్కడ ఒక ఫ్లోర్ అయితే తలనీలాలు అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం దగ్గర అక్కడే అయితే పెట్టారు. ఒక ఫ్లోర్లో అయితే తలనీలాలు అయితే పెట్టారండి. చూసారు కదా, ఇంక ఇదంతా తలనీలాలు. నేనైతే కత్తెరలు అయితే ఇచ్చానండి. ఇంకా పాప కూడా కత్తెరలే ఇచ్చింది. ఒక బాబు వరకు అయితే గుండు చేయించుకుంటున్నాడండి. ప్రతి సంవత్సరం సాయి అను సుధా ఎప్పుడు గుండె చేయించుకుంటారు. చాందిని మటుకు పోయినసారి మొక్కు ఉంది కాబట్టి ఆ మొక్కు కోసం అయితే గుండు చేయించుకుంది. ఇంక ఈ సంవత్సరం అయితే కత్తెరలు ఇచ్చి అయితే ఊరుకున్నామండి వడ్డీ కాసుల వాడికి. ఇంకా ఎక్కువ వీడియో అనేది అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే అక్కడ ఫోన్లు నాట్ అలౌడ్, అందువల్ల అయితే తీయలేదు. ఇంకా మీరు తిరుపతి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా చూస్తే వీడియోస్ అయితే అర్థమవుతుందండి. అండ్ వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువైతే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది. మేమైతే ఫస్ట్ కొంచెం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది. అక్కడికి వెళ్ళాక అన్నీ చూసినట్టే అనిపించాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాం కదా తిరుపతి, అందువల్ల అయితే ఎక్కువ ఇది చూసాం అన్నట్టే ప్రతిదీ చూసినట్టే ఉంది. ఎంత చూసినా ఎంత వెళ్ళినా కూడా ఎప్పుడు చూసినా తిరుమల కొత్తగానే అనిపిస్తుందండి. ఇంకా సప్తగిరిలోనే ఒక ఫ్లోర్లో అయితే తల వెంట్రుకలు అయితే ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసాక అయితే దర్శనం మేము వెళ్ళిందేమో 5వ తారీఖు సాయంత్రం అయితే నైట్ అయితే బస్సు అయితే ఎక్కామండి. అక్కడ దిగేసరికి 6వ తారీఖు మార్నింగ్ అయితే అయ్యింది. 6వ తారీఖు మార్నింగ్ తర్వాత మార్నింగ్ అక్కడ భూదేవి కాంప్లెక్స్లో మాకు టోకెన్లు అయితే 7వ తారీఖు అయితే ఇచ్చారండి. 7వ తారీఖు అంటే రూమ్ కూడా మాకు 24 అవర్సే కాబట్టి 7వ తారీఖు మళ్ళీ కొంచెం రూమ్ అయితే ఉండదు కదా అన్న ఉద్దేశంతో అయితే ట్రై చేద్దాము. అందరూ ఉచిత దర్శనానికి వెళ్తే తొందరగానే ఎక్కువ టైం పడుతుంది, 1 డే అలా అయితే ఉంచుతున్నారు, ఇన్ అవర్స్ టైం పడుతుంది అని అయితే చెప్పారండి. ఇంకా సాయి అయితే అయిపోయింది, తలనీలాలు అయితే ఇవ్వటం అయితే అయిపోయిందండి. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. వెళ్తున్నామండి. సరే, రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇంక ఇదంతా తలనీలాల ప్లేస్ అండి. ఇదంతా చిన్న పిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి తలనీలాలు సప్తగిరి రెస్ట్ హౌస్లో ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ శాతం ఇక్కడే అయితే తలనీలాలు అయితే ఇచ్చేస్తారండి. ఇంక ఇదంతా బయట ఆల్రెడీ నేను ఇది వ్యూ అయితే షార్ట్లో చూపించుంటాను. ఇదంతా బయట వ్యూ అండి. ఇంకా సరే రూమ్కి వెళ్దాము. సాయి అను మా అన్నయ్య రెడీ అయ్యే లోపలైతే మేము కొంచెం ఊరికి అలా బయటకు అయితే వచ్చాము. చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీద్దాము అన్న ఉద్దేశంతో అయితే బయటకు అయితే వచ్చామండి. ఇంకా వెళ్ళి రెడీ అయ్యి కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో రెస్ట్ తీసుకొని ట్రై చేద్దాము, సాయంత్రం వెళ్ళటమా లేకపోతే రేపు ఉదయం టోకెన్ అయితే ఉంది కదా టోకెన్కి వెళ్ళటమా ఏందా అనేది ట్రై చేద్దామని అయితే అనుకున్నామండి. ఇంకా రెస్ట్ అయితే తీసుకొని 6 కల్లా మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి అయితే ఇంకా బయలుదేరుతున్నామండి. క్యూ లైన్లోకి దొరికితే నాకు తెలిసి తిరుపతి స్టార్టింగ్ నుంచే మనకి ఏ ప్రాబ్లం ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగలేదండి. నేను అనుకున్నాను ఈరోజంతా చిన్న ఇబ్బంది కూడా మనకు కలగలేదు, త్వరగా వెళ్ళొచ్చు, దర్శనం కూడా త్వరగా ఇస్తాడు వెంకటేశ్వర స్వామి, దర్శనం కూడా మనకు కల్పిస్తాడు, త్వరగానే అయిపోతుంది అన్న నమ్మకంతో అయితే నేనైతే బయలుదేరానండి. 6 కల్లా అయితే బయలుదేరాము. మనం క్యూ లైన్ బార్కి వెళ్ళేసరికి దగ్గర 7 అలా అయితే అవుతుంది. ఇంక ఇదంతా మన సప్తగిరి లిఫ్ట్ అండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా, పైకి వెళ్ళాలన్నా, ఏ ఫ్లోర్కి వెళ్ళాలన్నా లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా లిఫ్ట్లో అయితే కిందకైతే వెళ్తున్నాము. రెడీ అయ్యి అయితే కిందకైతే వెళ్తున్నాము. అప్పటి వరకు ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, అలసిపోయి వచ్చాం కదా. ఇంకా వెంగమామ్మ దగ్గరికి అయితే అప్పటికి వెళ్ళలేదండి. సరే, దర్శనం అంతా అయిపోయాక ఇంకా రేపు మార్నింగ్ చూద్దాములే అది కూడా
అన్నదానం దగ్గరకు కూడా వెళ్దామన్న ఉద్దేశంతో అయితే అనుకున్నామండి. ఇంకా అయితే సప్తగిరి నుంచి అయితే బయటకు అయితే వస్తున్నాము, దర్శనానికి అయితే ఇంకా వెళ్తున్నామండి. ఎలా జరుగుతుందో ఏంటో అనేది అయితే కొంచెం అయితే ఉంది, తొందరగా జరిగి దర్శనం కూడా బాగా జరిగితే బాగుండు అన్న ఉద్దేశంతో అయితే ఇంకైతే స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా, ఈ తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్లేస్లు అన్నీ చూసినట్టే కనబడతాయండి, మనకు చూసినట్టే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఏదో ఒక చేంజ్ అయితే పెడతారు. ఎప్పుడు చూసినా ఈరోజు మనకు తెలిసిందే, ఇది మనకు తెలిసిందే అని అనుకుంటాము. కాకపోతే ఎక్కడో చాట ఏదో ఒకటి అయితే మారుస్తూనే ఉంటారు. ప్రతిదీ ఎక్కడ ఇబ్బంది లేకుండా దగ్గర ప్రతిదీ ఎక్కడైనా ఫుడ్కి కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా అయితే ఉందండి తిరుమల అయితే. ఇంకా అయితే వెళ్తున్నాము. ఫోన్లు అయితే లోపల ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో వీడియో తీద్దాము కదా, లోపల ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే వెళ్తున్నామండి. చివరి లైన్లో ఇవ్వచ్చు, చివరి స్టేజ్లో అయితే ఫోన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో అయితే వెళ్తున్నాము. మేము వెళ్తుంది అయితే దర్శనానికి, ఉచిత దర్శనం అండి. మాకు 7వ తారీఖు అయితే టోకెన్ అయితే ఇచ్చారు కదా, టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి అయితే వెళ్దాము. ఎన్ని అవర్స్ అయినా పట్టినా మనకి ఇంకా టైం లేదు, రూమ్ కూడా ఇంకా 24 అవర్సే కాబట్టి ఇంకా వెళ్దాము. నైట్ వెళ్తే మార్నింగ్ కల్లా వచ్చేస్తాము అన్న ఉద్దేశంతో అయితే బయలుదేరామండి. 6కి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళే తలకే దగ్గర 7 అయితే అది అయ్యింది. అవి చూసారు కదా, ప్రత్యేక దర్శనాలు, విఐపి దర్శనాలు అండ్ 300 అన్నీ. ఇంకా టోకెన్స్ ఉన్న వాళ్ళు ఒక చోట, ఉచిత దర్శనానికి ఒక చోట అనేది అయితే ప్రతిదీ బోర్డులు అయితే పెడతారండి. మనం భయపడాల్సిన పని అయితే లేదు, ప్రతిదీ తెలిసి అక్కడికి వెళ్తే ప్రతి చోట బోర్డులు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ దర్శనం అని ప్రతి చోట్ల అయితే బోర్డు అయితే ఉంటుంది. ఆఖరికి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు కూడా ఉంటుందండి. ఎక్కడ ఏది జరుగుతున్నా చాలా వరకు అప్పటికప్పుడే అలర్ట్ అయితే అవుతారండి. చాలా బాగా అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకు. ఇంకా ఇదంతా లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. కాకపోతే మన ఎక్కడ ఉచిత దర్శనానికి వెళ్ళినా, ఏ దర్శనానికి వెళ్ళినా ఆధార్ అయితే కంపల్సరీగా తీసుకెళ్తాం కదా. కాకపోతే ఉచిత దర్శనానికి వెళ్ళినప్పుడు ఆధార్తో అయితే ఏమీ అవసరం లేదండి. అక్కడ టోకెన్స్ తీసుకునేటప్పుడే ఆధార్తో అవసరము. కాకపోతే ఉచిత దర్శనానికి మనల్ని చూసే స్లిప్లు అనేది అయితే ఇస్తారు. ఇప్పుడు టోకెన్స్ ఎలా ఇస్తున్నారో మనకి భూదేవి కాంప్లెక్స్లో అలా టోకెన్స్ అయితే ఎలా ఇస్తున్నారు, ఇక్కడ కూడా లోపల పక్క మనం వెళ్ళే దాన్ని బట్టి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. టోకెన్స్ మీద అయితే టైం అయితే రాస్తారు. 7 కల్లా మీరు లోపలికి వెళ్తున్నారు, రేపు మార్నింగ్ 9కో 10కో అయితే మాకు ఇచ్చారండి. దర్శనం అప్పట్లోపల కంప్లీట్ అవ్వచ్చు అని అయితే చెప్పారు. రేపు ఉదయం 9 కంటే మేము ఈవినింగ్ 7కి వెళ్ళాము. రేపు మార్నింగ్ అంటే 7వ తారీఖు అవుతుంది, 9-10 అవుతుంది అని చెప్పి ఆల్రెడీ దాని మీద అయితే రాసే ఉంటుందండి. సరే చూద్దాము, దర్శనం ఇంకా మన అదృష్టం బాగుండి త్వరగానే అవుతుంది, కంప్లీట్ అవుతుంది అన్నట్టయితే మేమైతే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో నేను చిన్నప్పటి నుంచి ఒక సంవత్సరం ఆగి ఒక సంవత్సరం అయితే నాన్న వాళ్ళతో వెళ్ళాను. సుధాతో అయితే ప్రతి సంవత్సరం వెళ్ళాను. నాన్న వాళ్ళతో అయితే ఒక సంవత్సరం ఆగి ఒక సంవత్సరం అలా అయితే వెళ్ళేవాళ్ళం తిరుపతి చిన్నప్పటి నుంచి. కాకపోతే ఎప్పుడు ఇంత త్వరగా అయితే నాకు దర్శనం అయితే అవ్వలేదండి. దగ్గర లోపలికి వెళ్ళి 1 అవర్ 2 అవర్ 1.5 అవర్ కూర్చున్నామండి. ఇంకా ఎమ్మటనే దర్శనానికి అయితే వదిలేశారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మేము 7కి క్యూ లైన్లోకి 6కి క్యూ లైన్లోకి వెళ్ళే తలకే రూమ్స్లో వేసే తలకి 7 అయితే అయ్యింది. అక్కడ నుంచి 1.5 అవర్ ఏమో కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ నుంచి ఎమ్మటనే దర్శనానికి అయితే వదిలేశారండి. దగ్గర బయటకు వచ్చే తలకి 10:30 11 అట్లా అయితే అయ్యింది. చాలా తొందరగా దర్శనం అయితే అయ్యింది. ఇంకా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉన్న 1.5-2 గంటల్లో కూడా లోపల మనకి పాలు కానీ ఫుడ్ కానీ ఏది కావాలంటే అది కంపల్సరీగా అయితే వచ్చాయి. టైం టు టైం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో పాలు ఒకసారి వచ్చాయి, ఉప్మా ఒకసారి వచ్చింది, అండ్ సాంబార్ రైస్ అయితే ఒకసారి అయితే వచ్చాయండి. ఎక్కడ వాటర్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ ట్రై చేద్దామన్న ఉద్దేశంతో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనమే చాలా బాగా జరిగింది. టోకెన్స్ ఏమీ లేకుండా ఫ్రీ దర్శనమే చాలా బాగా జరిగిందండి. ఇంకైతే
ఇంకా కొంచెం ముందైతే ఇంకా ఫోన్లో అయితే ఇంక ఎలా ఉండదండి. ఇంకొంచెం ముందు తర్వాత అయితే ఫోన్లో అయితే ఎలా ఉండదు. ఇంకా ఫోన్లో అయితే వాళ్ళకి ఇచ్చేసి చిన్న స్లిప్ అయితే ఇస్తారు. మనం దర్శనం అయిపోయాక టెంపుల్ ముందైతే అక్కడ ఫోన్లో అయితే మళ్ళీ మనకి రిటర్న్ అయితే చేస్తారండి. ఇక్కడ స్లిప్ అయితే ఖచ్చితంగా మన దగ్గర అయితే స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ అయితే మన దగ్గర అయితే ఉంచుకోవాలి. ఆ స్లిప్ చూపిస్తేనే మనకి ఫోన్ అనేది మళ్ళీ మనకి ఇస్తారు. ఇక్కడ టోకెన్స్, ఫోన్స్ అన్నీ అండి. ఇక్కడ వరకే వీడియో అయితే తీయగలిగాను. చివరిదండి ఇది. ఇంకా ఇక్కడ ఫోన్లో అయితే ఇచ్చాక అయితే మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. దీని కంటిన్యూషన్ వీడియో అయితే ఇంకొకటైతే ఉందండి. కంటిన్యూషన్ వీడియో అయితే పెడతాను. తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదంతా క్యూ లైన్, ఎక్కువ అయితే రద్దీ అయితే లేదండి. చాలా ఫ్రీగా అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.